టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సినిమాలకి ఆడియన్స్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇటీవల కాలంలో విభిన్న సినిమాలతో అలరిస్తున్న వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా వెంకటేష్కు 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అత్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది. సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు 2 తమిళ చిత్రాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇక వీరందరికీ పోటీగా వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా రాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా 13న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా వెంకటేష్ కెరియర్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్లు రిలీజ్ చేయగా మంచి ఆదరణ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే సైంధవ్ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 36 సెకండ్లు ఉంది. ఇక ట్రైలర్ ప్రారంభంలో ఒక ఇంగ్లీష్ సాంగ్తో సింపుల్గా ప్రారంభం అవుతుంది. వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకొస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. మా నాన్న ఉంటే నాకేం భయం కాదు అంటూ పాప చెబుతూ ఉంటుంది. శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్ కూతురు హ్యాపీగా సాగుతున్న వారి లైఫ్లో ఓ సమస్య వస్తుంది. పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. కట్ చేస్తే సైకో ఈజ్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నవాజుద్దీన్ సిద్దికీ ఇందులో విలన్గా నటిస్తుండగా వెంకటేష్ యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకుంటాయి. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా, నా తల తీసుకురావాలంటే మీ తలలు ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక సైంధవ్ వచ్చిన వెంకటేష్ తన పాపను ఎలా కాపాడుకుంటాడు, విలన్స్ను ఎలా అంతం చేస్తాడు, ఎందుకు సైకోలాగా మారి హత్యలు చేస్తున్నాడు అనేది అసలు కథ. ఇక ట్రైలర్ చివరిలో పాప నిద్రపోతుంది. దగ్గరికి వస్తే చంపేస్తా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ హైలైట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.